మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు మనం బొబ్బర్లతో గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బొబ్బర్లు తీసుకుని వాటిలోకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు మరియు 2 స్పూన్ల మినపప్పు కూడా వేసుకుని నీళ్లు పోసుకుని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బొబ్బర్ని శుభ్రంగా కడిగి బొబ్బర్లు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిలోనే 2 పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుని దానిలో నుంచి కొంచెం పిండి తీసుకుని ఇలా గారెలాగా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆ వేడైన నూనెలో చేసి పెట్టుకున్న గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని ఈ గారెలను వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే లోపల నుంచి చక్కగా ఉడుకుతాయి. సరిపడా గారెలు వేసుకుని 2 వైపులా కాలేలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. వీటిని అలసంద గారెలు అని కూడా అంటారు. బొబ్బర్లనే అలసందలు అని కూడా అంటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎంతో టేస్ట్గా ఆయిల్ ఏమీ లేకుండా ఈ అలసందలతో గారెలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది. అయితే ఎంతో టేస్టీగా అలసంద గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.